హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే లాస్ట్ వీడియో అయితే పెట్టాను కదండి, ఆఫ్ అయితే పెట్టాను. ఇదైతే ఫుల్ వీడియో అయితే పెట్టాను. చూడండి, ఇక్కడ మా వారైతే అందరైతే వెళ్తున్నారు కదా. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి కల్కి అవతారం అని అయితే చూపించారు. చూడండి, మా వాళ్ళందరూ అయితే ముందు వెళ్తుంటే చాలా ముందు అయితే వెళ్తున్నారు. నేను చిన్ను అయితే వెనకబడిపోయాము. చిన్ను అయితే నడవలేనని అయితే అక్కడ కూర్చున్నాడు. తర్వాత వచ్చేసి మేము ఫస్ట్లో స్టార్ట్ అయ్యాం కదా. అక్కడి నుంచి అయితే మేము మా వెనకాలే అయితే ఒక చిన్న బాబు, అలాగే ఒక సిస్టర్ అయితే వచ్చారు. వాళ్ళిద్దరు అయితే మా బాబుని ఆడిపించుకుంటూ అట్లా అయితే కొంచెం సరదాగా అయితే వచ్చారు. వాళ్ళైతే ఇప్పుడైతే కనిపించలేదు. ఇక్కడ చూడండి, మేము ఇలా వెళ్తుంటే పక్కన అయితే జింకలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా చాలా వరకు అయితే ఈ చూసి అయితే మా పిల్లలు అయితే పాపము చాలా ఎంజాయ్ చేశారు. చిన్ను ఇంకొచ్చేసి వంశీ. పాపము మా పాప హనీ స్వీట్ని తీసుకెళ్ళింటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిండ్రు. కానీ వాళ్ళనైతే పాపం నిద్రపోతున్నారని వాళ్ళనైతే నడిచేకైతే తీసుకురాలేదు మేము. చూడండి ఎన్ని ఉన్నాయంటే ఇటు సైడ్ టోటల్లీ మాకైతే ఇంకా కొంచెం దగ్గరికి అయితే వచ్చాయి. మేమైతే పూరీలు అయితే తీసుకెళ్ళామండి కొండపైకి. దారిలో ఎక్కడన్నా మధ్యలో తినొచ్చని మా చెల్లెలు అయితే తీసుకెళ్దామని చెప్పింది. తర్వాత వాటిని అయితే మేము ఇక్కడైతే చూడండి టోటల్ అయితే ఒక 10 అయితే మాత్రము ఇలా వేసేసాము. అవైతే దగ్గరికి రాలేదు. కొంచెం ముందుకెళ్ళాకైతే చాలా దగ్గరకు వచ్చాయి. మా వారైతే పూరీలు అయితే వాటికి పెడుతుంటే ఒక అన్న అయితే వచ్చి తరిమేశాడు. అది కూడా ఉంది చూడండి. ఇక్కడైతే పూరీలు అయితే మా మర్ది అలాగే మా చెల్లెలు అయితే ఇలా అయితే వేశారు. కొంతమంది అయితే వీటిని జింకలు అలాగే దుప్పులు కూడా అని చెప్పారండి. నేనైతే జింకలేమో అనుకున్నాను. నాకైతే అదే తెలుసు కాబట్టి నేనైతే అదే అని చెప్తున్నాను. మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకొచ్చేసి ఇక్కడ చూడండి, మా వారైతే ఇలా దాదా అని చాలాసేపు అయితే పిలిచారు. అదైతే దగ్గరకైతే వచ్చింది. ఇక్కడ ఇంకోటి చూడండి, చాలా పెద్దది. ఇది దగ్గరకు వస్తా అంటే మీదకి వస్తుందేమో అని నేనైతే పక్కకైతే వెళ్ళిపోయాను. ఇంకా కొంచెం దూరం ఫ్రంట్కి వెళ్ళాక ఇక్కడైతే మా బాబు అయితే ఆడుకుంటున్నారు. నేను చెప్పాను కదా, ఆ సిస్టరు వాళ్ళ బాబు అందరు కూర్చున్నారు. నేను కూడా కూర్చున్నాను. మెట్ల మీద కూర్చోవద్దని మా వారు చెప్పారు. నేనైతే ఆ సిస్టర్కి అయితే వీడియో తీయమని అయితే మొబైల్ ఆమె చేతికి అయితే ఇచ్చాను. ఆమె అయితే నేను వెనకలు ఉండేది చూసుకోకుండా వీడియో అయితే తీస్తూ అలాగే వెనక్కి అయితే ఇచ్చారు. నేను నా మీదకైతే రాదులే అనుకున్నాను పాపం. కానీ ఆమె అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆమె పిలుచుకుంటూ ఇలా వచ్చేసరికి నా కాలైతే తొక్కేశారు. పాపం జస్ట్ మిస్. ఇక్కడ కాలైతే ఇలా పెట్టుకొని కూర్చున్నాను. నేను పడిపోయేది కొంచెం ఎట్లో స్లిప్ అయ్యి పాపం చిన్నగా అయితే కింద అయితే కూర్చున్నారు. ఇక్కడైతే అందరైతే నవ్వుతున్నారు. మా చెల్లెలు, మా మర్ది, మా వారు అందరూ. స్టెప్స్ మీద కూర్చోవద్దంటే కూర్చున్నావు అని. కానీ నేను అక్కడికైతే అలసిపోయాను. సర్లే అని ఆవిడ పాపం అంతవరకు తీసి మళ్ళీ చేసి తర్వాత అయితే వెళ్ళిపోయారు. ఇంకొచ్చేసి ఇక్కడ చూడండి, చాలా విశాలమైన పార్క్ అయితే చాలా బాగుంది. చూడండి, మా సన్ని అయితే ఇక్కడ ఆడుకుంటానంటే కింద పడిపోతాడేమో అని వంశీ అయితే బాబు కాడైతే ఉన్నాడు. మా సన్ని అయితే కొంచెం నిద్ర లేస్తే చాలు ఇలా అయితే ఆడుకోవాలని అసలు ఎత్తుకుంటే ఉండడు. చూడండి ఎంత బాగా అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా ఇక్కడల్లా వచ్చేసి చాలా బాగుంది. మనకైతే లోపలికి పోయేకైతే అలో లేదు ఆ పార్కులకి, జస్ట్ ఓన్లీ చూసేకి మాత్రమే. అక్కడైతే ఒక సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగాము లోపలికి వెళ్ళొచ్చేమో బాగా అయితే ఉంటుంది అని. కానీ వాళ్ళైతే అలో లేదని అయితే చెప్పారు. సర్లే అని అయితే గమ్మునైపోయాము. సర్లే వీడియో చేసుకుందామని అయితే వీడియో చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మా వాళ్ళు అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూర్చుందాము అని మా మధ్య అయితే ఇంకా అస్సలు అయితే లేవలేదు. మేము ఇక్కడికి ఎక్కేతలకైతే మాకైతే టైం అయితే 7 o'clock అయింది. ఖచ్చితంగా 7 కల్లా అయితే ఇక్కడికైతే ఎక్కిపోయాము మేము. ఇంకా ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అయితే కొంచెం ముందుకు రాగానే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే చాలా మంది భక్తులు వీడియో చేసుకుంటూ అలాగే చూడండి చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు బాగా కూర్చొని అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకొచ్చేసి కాఫీ తాగేవాళ్ళు అలాగే ఇక్కడ కూడా చాలా వరకు అయితే టెంకాయలు కొడుతున్నారు. టెంకాయలు కొడుతూ అలాగే కర్పూరము దీపాలు అలాగైతే పెడుతున్నారు. నేను కూడా అయితే కర్పూరం అయితే మలిగించాను. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు. చాలా మంది భక్తులు ఉన్నారు.
ఇంకా ముందరైతే దేవుని కాడ అవి ఏంటియో కడుతున్నారు. అవి అయితే నాకైతే తెలీదు. చూడండి ఇక్కడైతే మొత్తం కర్పూరం దేవునికైతే ఎలా వెలిగిస్తున్నారో, టెంకాయలు కూడా చాలా అంటే చాలా వరకు కొడుతున్నారు. నేనైతే ఇక్కడైతే కర్పూరం వెలిగించి అలాగే హారతి అయితే తీసుకున్నాను. మా వాళ్ళు కూడా తీసుకున్నారు. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము ఎంత పెద్దదో. ఇక్కడైతే అందరూ మా వాళ్ళైతే ఇక్కడికైతే వచ్చారు. ఇంకొంచెం ఫ్రంట్‌కి వెళ్ళగానే ఇక్కడైతే పందైతే ఉందండి. ఇది కొంచెం మనం మనుషులము అలా వెళ్ళగానే మీదకైతే వస్తుంది. ఇంకొచ్చేసి మా చెల్లెలైతే ఇక్కడొచ్చేయి అని చెప్పేతలకి పక్కనైతే వచ్చాను. ఇంకా దానికి ఏం పెట్టాలన్నా కొంచెం భయమేసింది. ఇంకా మా వారైతే ఇటు సైడ్ అయితే మనకి జింకలుంటాయి కదా దుప్పులు, దాంట్లో కాడికైతే వెళ్లారు. వెళ్ళి ఇక్కడైతే పూరి తినిపించే టయానికి చూడండి అట్టయితే వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక కొంచెం ఒక 5 మినిట్స్ ముందరకు వెళ్ళాక ఒకటైతే మా వారి కాడికి వచ్చింది. కానీ అంతలోపల ఇంకొక అన్న అయితే పక్కనున్నారు. ఒక 5, 6 మెంబర్సు. వాళ్ళైతే పిలిచినారు. మళ్ళీ వాళ్ళు అరటిపండు ఏదో పెట్టే తలకి అదైతే వెళ్ళిపోయింది ఇసిరేసే తలకి. కాబట్టి మా వారైతే తినిపిద్దామని చూసారు. దగ్గరకొస్తాయి అలాగే ఫ్రంట్‌కైతే వెళ్ళిపోతాయి చూడండి. ఇక్కడైతే చాలా ఆనందం అయితే వేసింది మాకి. ఇంకొచ్చేసి ఇక్కడైతే మనము రోడ్ వస్తుంది కదా, అక్కడైతే వీడియో అయితే చేశారు మా వారు. నాకైతే కిందికి చూసేతలకి కళ్ళు తిరుగుతాయని చెప్పాను. తర్వాత మా చెల్లెలు చేతికిచ్చారు. తను కొంచెంసేపు అయితే తీశారు మా వారిని అలాగే బాబుని. చూడండి ఇక్కడైతే చాలా పెద్ద లోయ అండి. నాకైతే చూసేకైతే ఫస్ట్ అయితే కళ్ళు అయితే తిరిగాయి. అలాగే ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాను. స్టెప్స్ పైన నడిచినా కూడా అంతసేపు కూర్చోలేదు. కానీ ఇక్కడైతే కిందికి చూసేతలకి చాలా అంటే చాలా భయమేసింది. ఎందుకంటే నేను అంత లోయలోంచి ఫస్ట్ టైం అయితే చూసాను కదా, అందుకని కళ్ళు తిరిగాయి. కాబట్టి గమ్మునైతే కూర్చున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి మోకాళ్ళ మెట్లండి. ఈ మోకాళ్ళ మెట్లయితే నేను మా చెల్లెలైతే పైకైతే ఎక్కేసాము. ఫస్ట్ అయితే మా చెల్లెలైతే ఎక్కుదామని చెప్పింది. తర్వాత నేను కూడా సరే అన్నాను. ఇద్దరం అయితే మోకాళ్ళ మెట్లయితే పైకైతే ఎక్కాము. మా వారైతే 11 మెట్స్ అయితే ఎక్కారంట. అదక్కడ చూడండి. 11 మెట్టుకులు ఎక్కేతలకి ఆయనకైతే సరిపోయింది. ఇక్కడ మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు, మగవాళ్ళైతే అందరైతే మోకాళ్ళ మెట్లయితే ఎక్కుతారు. చాలా అంటే చాలా బాగా అయితే ఎక్కుతున్నారు దేవుడిని నమ్ముకుని. మేమైతే వీడియో అయితే పూర్తిగా అయితే తీద్దాం అనుకున్నాము. కానీ మా సెల్ అయితే బ్యాటరీ అయితే లో అయిపోయింది. చాలా వీడియో తీసేకైతే కుదరలేదు. మా చెల్లెలు వాళ్ళ సెల్లులో అయితే తీసాము. ఆ సెల్లులో అనుకోకుండా అయితే వీడియోస్ డిలీట్ అయ్యాయంట. ఇంకా ఇక్కడైతే చిన్న బాబుకైతే ఎంటికలు తీపిచ్చాలని వచ్చాము తులాభారం వేపించేకి. చూడండి మా చెల్లెలైతే బాబుని ఎత్తుకుంది. బాబు ఎంతకైతే ఉండలేదు, ఏడుస్తున్నాడు. ఇంకొచ్చేసి ఇక్కడైతే ఎంటికలు అయితే తీపిచ్చాము. ఇంకా నా సెల్ ఆడికి లో బ్యాటరీ అయితే పడిపోయింది. 2% ఛార్జింగ్ ఉంది. మా మరిది వాళ్ళది కూడా వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయంట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దొదిన అలాగే మా చెల్లెలు కూతురు ఇంకా మా పిల్లలు హనీ స్వీట్ అయితే ఉన్నారు. వాళ్ళని తీసే కూడా నా మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే లేదు. అదే చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా పక్కనైతే. ఇక్కడ చిన్న బాబుకైతే ఎంటికలు తీపిస్తున్నాము. ఇక్కడైతే మా మరిది కూర్చున్నారు. తర్వాత ఇక్కడ వాళ్ళు పట్టుకోమని చెప్పేతలకి పక్కనైతే మా పెద్దదిన ఇంకా మా పిల్లోళ్ళు, మా తమ్ముడు, ఇంకొచ్చేసి మా మరుదులు ముగ్గురు,